మేడ్చల్ జిల్లా పరిధిలో భూముల రేట్లకు రెక్కలు రావడంతో కబ్జాదారుల భరతెగింపు రోజురోజుకు హద్దులు దాటుతోంది. గట్కేసర్ పరిధిలో నాగారం రాంపల్లిలో కోర్టు స్టే ఆర్డర్లు అమల్లో ఉన్నప్పటికీ ఒక విలువైన భూమిని కబ్జా చేసేందుకు ల్యాండ్ మాఫియా అర్ధరాత్రి వేళ జేసీబీలతో సాగించిన దౌర్జన్యం తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 406లో అక్రమంగా చొరబడి భూమిని చదును చేయడమే కాకుండా తమ భూమిని కాపాడుకోవడానికి వెళ్లిన బాధితులపై రౌడీ ముక్కలతో కిరాతకంగా దాడులు చేయించడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కబ్జాదారుల దెబ్బకు భయపడిపోయిన బాధితులు న్యాయం కోసం నేరుగా రాచకొండ పోలీస్ కమిషనర్ని ఆశ్రయించారు. నాగారం రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 406లో ఉన్న సదరు స్థలంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై న్యాయస్థానం స్టే ఆర్డర్ కూడా జారీ చేసింది. కోర్టు స్టే ఆర్డర్ అమల్లో ఉన్నందున సదరు భూములోకి ఎవరూ ప్రవేశించకూడదనే స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే వీటిని ఏమాత్రం లెక్క చేయని కబ్జాదారులు పక్కా ప్రణాళికతో భారీ జేసీబీ వాహనాలను రంగంలో దించారు. గుట్టు చప్పుడు కాకుండా స్థలాన్ని చదును చేస్తూ సరిహద్దులను చెరిపేసే ప్రయత్నం చేశారు. ల్యాండ్ కబ్జా సమాచారం తెలుసుకుని బాధితులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దౌర్జన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టు ఆర్డర్లను చూపించినప్పటికీ వినకుండా కబ్జాదారులు ముందే తెచ్చుకున్న రౌడీ ముక్కలను బాధితులపై కూసుకొల్పారు. బాధితులను తీవ్రంగా భయభ్రాంతులు గురిచేస్తూ వారిపై భౌతిక దాడులకు తెగబడ్డారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక పోలీసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో బాధితులు నేరుగా రాచకొండ సిపి కార్యాలయానికి తరలివెళ్లారు. తమ ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించాలని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దాడులకు పాల్పడిన కబ్జాదారులు రౌడీ ముక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. నగర శివారులో కోర్టు ఆదేశాలున్న ల్యాండ్ మాఫియా ఇంతలా రెచ్చిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ భూగర్భ ఉదంతంపై రాచకొండ కమిషనరేట్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి. రామరెడ్డి ఓనర్ 6లో మా ప్లాటు 5 నెంబర్ దౌర్జన్యంగా వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా టెంట్ వేసి జేసీబీతో సాఫ్ చేయడము చేస్తుంటే జేసీబీకి అడ్డం పోయాను. వాళ్ళు 20 మంది 30 మంది వచ్చి కొట్టడానికి నా ఫోన్ గుంజుకున్నారు. వీడియో తీస్తుంటే నా ఫోన్ గుంజుకోరు. ఒక అతను కొట్టేసిండు, కుమార్ అతని పేరు, ఎదిలాబాద్ అంట ఎంపీటీసీ. ఏం రా బాడక బూతులు తిడుతుండు, అడ్డగోలుగా మాట్లాడుతుండు. పోలీసులకు 100 2 టైమ్స్ చేసినాను. లాస్ట్కు 2 అవర్స్ తర్వాత వచ్చారు. ఏమన్నారు, వాళ్ళు పంపించట్లేరు. టెంట్ వేసుకొని దర్జాగా కూసురు. వాళ్ళు ఒక 30 మంది 40 మంది ఆటోలో బిర్యానీ తెచ్చుకొని ఇక్కడ మంచిగా తింటున్నారు దౌర్జన్యంగా. అందరూ పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. చాలా దౌర్జన్యం. సిపి మేడం గారు దయచేసి మనల్ని ఇది చేయండి, దయచేసి దండం పెడుతున్నాం, దయచేసి కాపాడండి, వాళ్ళు న్యాయం చేయండి. వాళ్ళు ఎప్పుడు మనల్ని నాకు పోయేటప్పుడు కొడతట్టున్నారు, మమ్మల్ని అంత మీదకి నూకొస్తూ కొడుతున్నారు వాళ్ళు దౌర్జన్యంగా. దయచేసి మనం కాపాడండి మేడం. రామరెడ్డి ఇప్పుడు నా పేరు రామరెడ్డి, ఓనర్ 6లో మా ప్లాటు 5 నెంబర్ దౌర్జన్యంగా వచ్చేసి వేరే వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా టెంట్ వేసి జేసీబీతో సాఫ్ చేయడము చేస్తుంటే జేసీబీకి అడ్డం పోయాను. వాళ్ళు 20 మంది 30 మంది వచ్చి కొట్టడానికి నా ఫోన్ గుంజుకున్నారు. వీడియో తీస్తుంటే నా ఫోన్ గుంజుకోరు. ఒక అతను కొట్టేసిండు, కుమార్ అతని పేరు, ఎదిలాబాద్ అంట ఎంపీటీసీ. ఏం రా బాడక బూతులు తిడుతుండు, అడ్డగోలుగా మాట్లాడుతుండు. పోలీసులకు 100 2 టైమ్స్ చేసినాను. లాస్ట్కు 2 అవర్స్ తర్వాత వచ్చారు. ఏమన్నారు, వాళ్ళు పంపించట్లేరు. టెంట్ వేసుకొని దర్జాగా కూసురు. వాళ్ళు ఒక 30 మంది 40 మంది ఆటోలో బిర్యానీ తెచ్చుకొని ఇక్కడ మంచిగా తింటున్నారు దౌర్జన్యంగా. అందరూ పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. చాలా దౌర్జన్యం జరుగుతుంది. మేడం గారు, సిపి మేడం గారు దయచేసి మనల్ని ఇది చేయండి, దయచేసి దండం పెడుతున్నాం, దయచేసి కాపాడండి, వాళ్ళు న్యాయం చేయండి. వాళ్ళు ఎప్పుడు మనల్ని నాకు పోయేటప్పుడు కొడతట్టున్నారు, మమ్మల్ని అంత మీదకి నూకొస్తూ కొడుతున్నారు వాళ్ళు దౌర్జన్యంగా. దయచేసి మనం కాపాడండి మేడం. అది రాంపల్లి ఆర్ఎల్ నగర్. ఇక్కడ మేము ఒక ఫ్లాట్ కొన్నాం, 2016లో కొన్నాం. అయితే అది మంచిగానే ఉంది. ఫస్ట్ డాక్యుమెంట్ చూసే కొనుక్కున్నాం. తర్వాత వాళ్ళు వచ్చి దొంగ డాక్యుమెంట్లు తీసుకొని వస్తున్నారు, ప్రతిసారి వస్తున్నారు. సరే అనేసి నేను కోర్టులో కేసు వేసిన. కోర్టులో కేసు ఉండగానే ఇక్కడ ఎందుకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మాకు తెలియట్లేదు. కోర్టులో ఎట్లా వస్తే అట్లా మేము చేసుకుంటాం. మాకు కావాల్సింది న్యాయం కావాలి. మేము అన్యాయంగా వద్దు, మాకు న్యాయమైన సొమ్ము కావాలి, న్యాయంగా నడవాలి అంతే. నేను అన్యాయంగా కొనుక్కుంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, నేను న్యాయంగా కొనుక్కుంటే నాకు వస్తుంది అంతే అండి. ఇంకా సిపి మేడం ఉంది. ఇప్పుడు కోర్టు నుంచి మేము కొట్లాడుతున్నాం, అవన్నీ క్లియర్ అయినాకనే మేము ఇక్కడ మాట్లాడాలి. సిపి మేడం గారు మాకు న్యాయం చేయాలి. మేము ఇక్కడ ఆపోజిట్ వాళ్ళకి ఇప్పుడు కీసరా పోలీస్ వాళ్ళు దొంగ డాక్యుమెంట్లని మళ్ళీ వస్తున్నారు. ఒకసారి అట్లా వస్తారు, ఒకసారి వీళ్ళు వస్తారు. ఫస్ట్సారి మాకు వచ్చిన తర్వాత వీళ్ళకి వస్తారు. ఎవరి న్యాయము, ఎక్కడ న్యాయము, ఎక్కడ ఇది గవర్నమెంట్ ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నది, న్యాయం పేపర్ చూసి మాట్లాడండి. ఫస్ట్ ఏ డాక్యుమెంట్ ఉందో అది చూసి మాట్లాడండి. సిపి మేడం గారికి దయచేసి సిపి మేడం దయచేసి మమ్మల్ని రక్షించాలి ఈ బాధల నుండి. ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది మేడం. దయచేసి మేము అందుకే కోర్టులు వేసుకున్నాము, ఈ కోర్టు ద్వారా చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ రావడానికి రైట్స్ ఉండే కదండి. కోర్టులో కేసులు ఉండగా ఇంజక్షన్ ఆర్డర్ అవన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకున్నామండి మేము. నెంబర్ 406 ప్లాట్ నెంబర్ 5 అండి. 2016లో కొనుక్కున్నాం మేము. కొన్ని కూడా
10-11 ఇయర్స్ అయిపోతుంది. ఎవరి దగ్గర కొన్నారా మీరు? ఇది అండాలి. అండాలు అన్నారు. ఫస్ట్ డాక్యుమెంట్ లేఅవుట్ అయ్యింది 1980. ఓకే.